పోనీ ఇందాపూర్ మీద మీరు రావట్లేదు, లడ్డు మీద మాట్లాడదాం రండి, మీరు రారు. మీకు కంఫర్ట్గా ఉన్న దగ్గర, అది ఎదట మిమ్మల్ని అడిగేవాడు లేని దగ్గర మీ ఇష్టానుసారం మాట్లాడేయచ్చు అనేది మీ ఆలోచన. ఇంతెందుకు, ఇందాపూర్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో ఫిబ్రవరి 10, 2026 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా ఉన్న ఇందాపూర్ డైరీ ఫిబ్రవరి 15, 2026 అంటే కేవలం 5 రోజుల్లో కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా ఎలా మారింది? ఎందుకు మార్చారు? దీని అర్థం ఏంటి? దీనికి చంద్రబాబు ఏమైనా సమాధానం చెప్తారా అని అడుగుతున్నాం. అదేవిధంగా